వాటర్ బాటిల్ ధరలు ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు? సో ఏ ధరని ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు? ఒక్క సినిమా టికెట్ల ధరల్ని ఎందుకు రెగ్యులేట్ చేయాలి? డిమాండ్ అండ్ సప్లై బట్టి మార్కెట్ డిసైడ్ చేసుకుంటుంది అనైనా సినిమా ఇండస్ట్రీ అడగాలి. అది అడగడం లేదు. మరి ఎందుకు అడగలేదు నాకు తెలియదు. లేదు, మీరు ప్రభుత్వమే నిర్ణయించే విధానమే ఉంటే ఎవరి బెనిఫిట్ కొరకు ఈ టికెట్ ధరలు పెంచాలనే ప్రశ్న అనివార్యంగా ఉత్పన్నమైంది. మరి దాంతోపాటు సినిమా ప్రజలకు దూరం చేయడం ప్రయోజనాలు ఇస్తుందా అని నేను చాలాసార్లు ప్రతిపాదన కూడా చేశాను. మీరు మొదటి వారం టికెట్ భారీగా పెంచుకునే అవకాశం ఇస్తే బెనిఫిట్ షో పేరిట 3 నెలల తర్వాత సగం ధరకైనా టికెట్ సినిమా చూపెట్టండి. దానికి రెడీగా ఉంటున్నారు. ఇవాళ చూశాను నేను, సినిమా థియేటర్లు ఎగ్జిబిటర్లు వాళ్ళు కూడా అభ్యంతరం చెప్తున్నారు. ఏమవుతుంది అంటే మీరు ఈ అడ్డగులుగా ధర పెంచుకొని ఇచ్చే వరకు సినిమా ఒక వారము 2 వారాలు నడుస్తుంది, తర్వాత నడవలేదు. అంటే సినిమా ఒకప్పట్లాగా 100 రోజులు శత జయంతులు జరుపుకుంటే థియేటర్ ఓనర్లకు ఎగ్జిబిటర్లకు లాభం. కేవలం వారము సినిమా నడుస్తుంది, ప్రొడ్యూసర్ మాత్రం ఆ డబ్బులు వస్తాయి, కానీ ఎగ్జిబిటర్లకు డబ్బులు రావు, పాపం థియేటర్లకు డబ్బులు రావు. సో అందువల్ల ఇది ఈక్విటీ ఉందా ఇందులో? ఇప్పుడు ఈ అంటే మొదటి వారంలోనే అడ్డగోలుగా టికెట్లు పెంచడం వల్ల సినిమా ఇండస్ట్రీలో ఏ సెక్షన్ లాభపడుతోంది? డిస్ట్రిబ్యూటర్ లాభపడుతున్నారా, ఎగ్జిబిటర్ లాభపడుతున్నారా, ప్రొడ్యూసర్ లాభపడుతున్నారా, కళాకారులు లాభపడుతున్నారా, చూసే ప్రేక్షకులు లాభపడుతున్నారా, ప్రభుత్వం లాభపడుతుందా? మరి ఈ క్లారిటీ రావాలి కదా. అందువల్ల ఫర్ హూజ్ బెనిఫిట్ అనే డిబేట్ అయితే నడవాలి. ఇది ఆ ప్రభుత్వ ఇష్టాలకు అనుగుణంగా వాళ్ళ ప్రభుత్వానికి కావాలనుకున్నప్పుడు టికెట్ ధరలు పెంచడు, వద్దనుకున్నప్పుడు తగ్గించడు కాదు. ఇట్ కెనాట్ బి ఎ డిస్క్రిషన్, మ్యాటర్ ఆఫ్ డిస్క్రిషన్. దెర్ షుడ్ బి ఎ పాలసీ ఫర్ దాట్. సో ఆ పాలసీకి ఒక హేతుబద్ధత ఉండాలి. ప్రభుత్వం ఏ నిర్ణయాన్ని ఆర్బిటరీగా తీసుకున్నా అది అన్కాన్స్టిట్యూషనల్. కోర్టుల జడ్జిమెంట్లు ఉన్నాయి, ఆర్బిటరీ డిసిషన్స్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్. అందువల్ల బహుశా కోర్టుకు పోతే ఏమవుతుందో తెలియదు. సో హౌ కెన్ ఇట్ బి ఆర్బిటరీ? ఏ ప్రాతిపదిక మీరు ధరలు పెంచుకొని ఇస్తున్నారు? ఏ సినిమాకు ధరలు పెంచుకొని ఇస్తున్నారు? అంటే సినిమాకు పెట్టిన పెట్టుబడి ఆధారంగా మీరు ధర నిర్ణయిస్తున్నారా? పెట్టుబడి ఆధారంగా ధర నిర్ణయిస్తే పెట్టుబడి మీరు అనవసరం, ఆ పెట్టుబడి అవసరమా అనవసరమా అనేది కూడా ఉండాలి కదా. సో ఇలాంటి అసలు ఆ సినిమా యొక్క సందేశాత్మక సినిమా అయితే మీరు టికెట్ ధరలు పెంచుకొని ఇస్తున్నారా? దేనికి ఆధారంగా మీరు టికెట్ ధరలు పెంచుకొని ఇస్తున్నారు అనే దానికి ఒక ప్రాతిపదికత ఉండాలి కదా. ఏ ప్రాతిపదిక ఉంది? ఇప్పుడు సినిమా పెద్దలు వెళ్ళి ముఖ్యమంత్రిని కలుస్తారు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు, ప్రభుత్వం ఇస్తుంది. అసలు దేర్ షుడ్ బి సమ్ బేసిస్ ఫర్ ఇట్ కదా. సో సినిమా టికెట్ల ధరలు పెంచుకోవటానికి విధానపరమైన అంశాలు ఏంటి? ఇంకో 1, 2, 3, 4, 5 ఇవి కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే టికెట్ ధరలు పెంచుకొని ఇస్తాను, లేదంటే పెంచుకోనివ్వు. సో దేర్ షుడ్ బి మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్ అంటే నేను మీరు వదిలేస్తే మొత్తం మార్కెట్కి వదిలేయండి. మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై డిసైడ్ చేస్తుంది, కొనేవాడు అమ్మేవాడు డిసైడ్ చేసుకుంటాడు. కాదంటే మీరే ప్రభుత్వాలు నిర్ణయిస్తే దానికో విధానం ఉండాలి. మీ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వచ్చారు, 300 టికెట్ మేము 1200 చూస్తే 1200 1100 పెట్టుకోండి, ఏంటది? లేదు 900 పెట్టుకోండి, 1500 పెట్టుకోండి. అసలు ఈ 300ని 1200 ఎందుకు ఇవ్వాలి, 1500 ఎందుకు ఇవ్వాలి, 900 ఎందుకు ఇవ్వాలి? దేర్ షుడ్ బి సమ్ రీజనింగ్ కదా. సో ప్రభుత్వ నిర్ణయాలకు హేతుబద్ధత ఉండకూడదా? హేతుబద్ధత లేని ఏ ప్రభుత్వ నిర్ణయమైనా రాజ్యాంగ విరుద్ధమైన సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఎనీ డిసిషన్ విచ్ ఇస్ ఆర్బిటరీ ఇన్ క్యారెక్టర్ ఇది అన్కాన్స్టిట్యూషనల్. ఆర్బిటరీనెస్ అనేది ఒక ప్రాతిపదిక చట్టాన్ని కోర్టులు కొట్టివేయడానికి. అందువల్ల దీనిపైన విధానపరమైన నిర్ణయాలు ఏంటి? ఇట్ షుడ్ నాట్ బి ఆర్బిటరీ, ఇట్ షుడ్ బి రేషనల్. ఒక పాలసీకి ఏదైనా రేషనాలిటీ ఉండాలి. పాలసీకి ఒక బ్రాడర్ సోషల్ పర్పస్ ఉండాలి, ఒక విస్తృత సామాజిక ప్రయోజనం ఉండాలి. ఈ పాలసీకి ధరలు పెంచుకోవడము, బెనిఫిట్ షోలు వేయడం అనే విధాన నిర్ణయానికి హేతుబద్ధత ఏంటి? ఒక లార్జర్ సోషల్ పర్పస్, ఒక సామాజిక ప్రయోజనం ఏంటి? ఏది, వాట్ ఈస్ దట్? ఇదే బాధబదిక లేకుండా అడిగేవాడు అడుగుతాడు, ఇచ్చేవాడు ఇస్తాడు అంటే మరి తమ్మారెడ్డి లాంటి వాళ్ళు దేహి అని అంటున్నారంటే మరి ఇచ్చేవాడు ఇస్తున్నాడు, అడిగేవాడు అడుగుతున్నాడంటే మరి దేహి అవుతుంది అనే భావన కలుగుతుందా లేదా? ఒక రైట్ కొరకు వెళ్ళి అడగడం వేరు, ఒక ఫేవర్ అడగడం వేరు కదా. సినిమా ఇండస్ట్రీ వెళ్ళి ఫేవర్ అడుగుతుంది, రైట్ ఎక్కడ అడుగుతుంది? రైట్ ఏంటి? రైట్ నిజంగా ఫిల్మ్ ఇండస్ట్రీ అడగాల్సింది హ్యావ్ ఎ పాలసీ. వీటికి ఒక విధానం నిర్ణయించండి, ఆ విధానానికి ఒక హేతుబద్ధత ఉండాలి. జస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్కి లోబడి ఉండాలి, రీజనబుల్నెస్ ఉండాలి కదా హేతుబద్ధత. సో అది అడగడం లేదు కదా ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇంకా మాకు టికెట్లు పెంచుకునే అవకాశం ఇవ్వండి, మాకు బెనిఫిట్లు ఉంటాయి, ఇది మరి అడుక్కోవడం అవుతుంది కదా. ఆ భావన అంత పెద్ద మాట తమ్మారెడ్డి అనగలిగాడని నేను అనలేను, ఎందుకంటే ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన తను కనుక ఆయనకు ఆ స్వేచ్ఛ ఉంది. నాలాంటి వాళ్ళ దేహి అన్న పదం వాడలేము. కానీ బట్
నేననేది ఏంటంటే ఇది ప్రభుత్వ పెద్దలకు సినిమా పెద్దలకు మధ్య ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్గా ఎట్లుంటుంది? ఇట్ షుడ్ బి లీగల్లీ బైండింగ్ రేషనల్ పాలసీ కదా. అది లేకుండా ఇప్పుడు అంతా జెంటిల్మెన్ అగ్రిమెంట్గా మారిపోయింది. అందువల్ల ముఖ్యమంత్రి ప్రభుత్వానికి సినిమా పరిశ్రమకు మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలపై ఆధారపడి నిర్ణయం ఉంటే అది సమాజానికి మంచిది అవుతుందా? ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటేసింది సార్. ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి